పాయసంలోకి పచ్చి కొబ్బరి అయితేనే చాలా టేస్ట్ ఉండిద్ది. ఇంక మా ఆయన అయితే కొబ్బరికాయ ఒకటను బెల్లం అయితే తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. ఇంక బెల్లం అయితే బాగా మెతక కొట్టేసి ఇంక అన్నంలో అయితే వేసాను. బాగా కలిసిపోతుంది. ఇప్పుడు బెల్లం కరుగుతుంది. అన్నం కూడా అయితే సగం అయితే ఉడికిందనమాట. ఇంకా పాలు కూడా అయితే పోస్తున్నాను. ఎప్పటికైనా పాయసానికి గేదె పాలు అయితేనే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ప్యాకెట్ పాలు అయితే అంతగా ఏం అనిపించదు. నేనైతే ఎప్పుడు పాయసం ఇంట్లో చేసినా కానీ ఖచ్చితంగా మా ఆయన చేత అయితే గేదె పాలు అయితే తెప్పిస్తాను. ప్యాకెట్ పాలు అస్సలు వాడను నేను. ఏమో చేయటం మటుకు పాలు అన్నీ వేసి చేస్తున్నాను ఇంట్రెస్ట్గా. మరి ఎంత మాత్రం తింటారో ఈరోజైతే చూడాలి. నేను బియ్యం అయితే కొంచెం ఎక్కువ పోసాను తెలియక, అందుకే అన్నం చాలా అయింది అసలుకి. మామూలుగా ఇంత పొంగల్ అయిద్దని తెలిస్తే బియ్యం అయితే తగ్గించేదాన్ని. ఇంకా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి వేసాను. జీడిపప్పు కిస్మిసాను ఇంకా కొంచెం నెయ్యిలో వేపి పాయసం ఉడికిన తర్వాత దానిపైన అయితే వేసాను. చూడండి, చూస్తుంటేనే అసలు ఎంత లుకింగ్గా తినాలనిపిస్తుందో వేడివేడిగా. ఇంకా పాయసం ఉడకంగానే ఇంకా మా ఆయనకైతే ఇంకా వేడివేడిగా వేసాను. మా ఆయన అయితే నెయ్యి తింటాడు, నేను మా పిల్లలు అయితే అసలు తినము. ఇంకా మా ఆయనకైతే ఫస్ట్ నెయ్యి వేసి ఇచ్చేసాను అనమాట.